నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ భవన్లో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కడారి రాము మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ప్రపంచ పరిరక్షణ కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం. ఇలా ప్రధానంగా చూస్తే ఇలా జిల్లాలలో దేశంలో చూసుకున్నట్టుంటే అప్పుడు పురాతనమైన మొక్కలను మొత్తం రోడ్ల వేడలతో కానీ ఇలా ప్రధానంగా ఇలా పొలాలలో సాగులో కానీ మొత్తం పెరిగినటువంటి మొక్కలను పూర్తిగా తీసేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా ఇలా వాగులైతేనేమి ఇలా గ్రామాలకు సరిపోయేంత ఉసుక లేకుండా కానీ పక్క ఊళ్ళలో ఇక్కడ ఉసుక తరలించినటువంటి పరిస్థితి. ఇలా ఉసుకలో నీళ్లు ఉపాధి కోసం ఇలా జంతువు బతకాలంటే జంగల్లో కొన్న ఇలా జంగళ్లకు ఇలా కంచెలు బిగిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే గ్రామాలలో ఇలా పక్కకున్న యాదవులు కానీ గొర్రెలు మేపుకొని ఆ ఒక గుట్టల కొన్న ఆ ఒక్క చెట్లకు కాపురా ఉన్నటువంటి పరిస్థితులలో గత కాలంలో ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టుంటే యాదవులు ఆ ఒక్క గుట్టలకున్న గొర్రెలు మోసుకుంటారు, మేపుకుంటానికి కూడా అవకాశం లేదు. కానీ ఆ గుట్టలకున్న చెట్లు కొట్టేసి గుట్టలు కూడా కబ్జా అవుతూ ఉన్నాయి. చూసుకుంటే ఇలా చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇలా ప్రజలకు అనుకూలంగా పరిస్థితులలో ఇలా ఉపయోగపడకరంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వివరించడం లేదు. ప్రధానంగా ఇలా చూస్తే ఎక్కడ చూసినా కానీ చెట్ల మీద ఇలా ఊళ్ళో చూస్తేనేమో ఇలా పచ్చదనం, పరిశుభ్రత, హరితహారం పేరుతో మొక్కలను నాటడం జరుగుతూ ఉంది. ఆ మొక్కలు చూస్తే అవి పెరుగుతూ ఉన్న కొద్ది చూస్తే వీటిని వైర్ల కింద మేము చెప్పినాం, గతంలో కూడా చెప్పినాం, అవి సహజంగా పెట్టడంలో దాని ఒక ప్రణాళికబద్ధంగా పెట్టాలి. ఆ ఒక మొక్కలను చూసుకున్నట్టు వైర్ల కింద పెడతా ఉన్నారు. అవి పెరిగినప్పుడు ఆ ఉచిత వైర్ల కింద కరెంటు కింద అవి కొట్టేయవలసి వస్తుందని కూడా సూచన చేసినాం. కానీ దాన్ని ఎలాంటివి పాటించకుండా అప్పటి మందం ఫోటోల కోసం పాలకవర్గం కానీ ఇలా మంత్రులు వచ్చినప్పటికి కానీ ఆ చెట్లను ఆగం మీద పెట్టి ఒక ప్రణాళిక లేకుండా పెట్టడం జరుగుతాం. ఆ చెట్లు పూర్తి స్థాయిలో పెరిగి ఇలా ప్రజలకు ఆర్పులో కూడా లోపమైపోతా ఉంది. అవి సగం మెరుగుతూనే కొట్టేయడం జరుగుతాం. ఇలా ఇప్పుడు రౌండ్ కోట్లు ఉన్నాయి. రౌండ్ కోట్ల లాంటి దానిలో ఇలా చెట్లు యాప చెట్లు లేకపోతే ఏదన్నా పిల్లలకు పనికొచ్చే పండ్ల చెట్లు పెట్టిన పెద్ద వృక్షాల్లో జామ చెట్లు కానీ మామిడి చెట్లు కానీ అప్పుడు పెట్టేది. కానీ అలాంటి చెట్లు పెట్టకుండా ఇలా కోనకాక చెట్లు కూడా ఇలా పచ్చదనం పరిశుభ్రత పేరుతో పెడితే ఇలా జనాలకు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఆ కోనకాక చెట్లతో. కానీ ఇలా ప్రజలకు ఉపయోగపడకరమైన చెట్లు పెట్టడం లేదు. దాంట్లో ప్రభుత్వాలు లోపమైపోయింది. అవి సవరణ చేయవలసిన అవసరం ఉన్నది. అదొకటే కాకుండా కూడా చెట్లు నీళ్లు నిదవాలనేటివి కూడా ఇలా జంతువులకు ఇలా ఉపయోగించే ఆ జంగళ్ళల్లో ఉండడానికి కూడా కోతులు లెక్కచ్చి విచ్చలవిడిగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అదే జంగల్లో చెట్లు ఉన్నట్టుంటే పరిరక్షణ ఆ జంతువు అనేది ఆ జంగల్లో బతకడానికి కూడా ఇలా ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా ప్రపంచంలో ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఇలా గుర్తు చేయడం జరుగుతూ ఉంది ఏఐటీసీ సిపిఐ పక్షాన్ని.